ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం, తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. నవీన్ యాదవ్ ను ఖర్గే అభినందించారు. ఇక అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతలు మరికొందరు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రజా పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ యావత్ ప్రజానికం కాంగ్రెస్ పార్టీతో ఉన్నదని ఒక సందేశం ఇవ్వగలిగింది. ఇదే ఉత్సాహంతో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. ఇప్పటికి కూడా ఉంది 42 రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ ఇతర పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసిందో మీరు చూశారు. ఎన్ని అడ్డంకులు బీజేపీ సృష్టించిందో కూడా మీరు చూసినారు. ఆయన డిపాజిట్ పోయిన మనిషి ఏం మాట్లాడినా ప్రజలు ఆదరించే పరిస్థితి లేరు. రాహుల్ గాంధీ గారు అభ్యర్థిని అభినందించారు, మా అందరూ కూడా అభినందించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రజాసేవ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు థ్యాంక్స్ చెప్దామని వచ్చినాను. అట్ ద సేమ్ టైం మా ప్రజలందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించడంతో పెద్దలు ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు భట్టి సార్తో పాటు వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి ఢిల్లీ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు.